హన్సిక మోత్వాని మరియు ఆమె భర్త సోహెల్ కతూరియా మధ్య జరిగిన విభేదాలు వారి దాంపత్య జీవితంపై గణనీయమైన ప్రభావం చూపినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? హన్సికకి తనకి ఎందుకు గొడవలు అవుతున్నాయి? విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు హన్సిక ఏ మూవీస్ చేసింది? హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి, అసలు ఏ లాంగ్వేజెస్ లో మూవీస్ చేసింది? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. హన్సిక పెళ్లి డిసెంబర్ 4, 2022న ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక రాజస్థాన్లోని అందమైన మరియు చారిత్రాత్మకమైన ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో నిర్వహించారు. రాజభవనాన్ని తలపించే ఆ ప్రదేశంలో సాంప్రదాయ రాజస్థానీ స్టైల్లో పెళ్లి వేడుకలు కొన్ని రోజుల పాటు అద్భుతంగా జరిగాయి. మెహందీ, సంగీత్, హల్దీ వంటి వేడుకలతో ప్రారంభమైన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ప్రముఖ నటి హన్సిక మోత్వాని సాంప్రదాయ ఎరుపు రంగు పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించగా, వరుడు సోహెల్ కతూరియా కూడా రాజస్థానీ స్టైల్ షెర్వానీలో ప్రత్యేకంగా మెరిశారు. ఇది హన్సికకు జీవితంలో మొదటి పెళ్లి కాగా, సోహెల్ కతూరియాకు మాత్రం రెండో పెళ్లి. వ్యాపారవేత్త అయిన సోహెల్ ముందుగా మరో మహిళలను వివాహం చేసుకున్నాడు, కానీ ఆ వివాహం తర్వాత విడిపోయారు. అనంతరం హన్సికతో ఆయనకు స్నేహం పెరిగి ప్రేమగా మారింది. చాలా సంవత్సరాల పరిచయం తర్వాత ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారి పెళ్లి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి విపరీతమైన అభినందనలు అందుకున్నాయి. హన్సిక మోత్వాని మరియు ఆమె భర్త సోహెల్ కతూరియా మధ్య జరిగిన విభేదాలు వారి దాంపత్య జీవితంపై గణనీయమైన ప్రభావం చూపినట్లు సమాచారం. వివాహం తర్వాత కొంతకాలం బాగానే సాగినప్పటికీ తర్వాత వ్యక్తిగత అభిప్రాయ భేదాలు మరియు రోజువారీ విషయాలపై తగాదాలు ఎక్కువ అవుతుండటంతో ఇద్దరికి కలిసి జీవించడం కష్టంగా మారినట్టు చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలపై మొదలైన వాదనలు కూడా పెద్ద గొడవలుగా మారుతూ ఉండటంతో వారి సంబంధం క్రమంగా దూరమైందని పేర్కొనబడింది. హన్సిక తరపు న్యాయవాది ప్రకారం ఈ విభేదాలు సర్దుబాటు అయ్యే స్థాయిని దాటిపోయాయని కోర్టులో వివరించారని తెలుస్తోంది. ఒకే ఇంట్లో కలిసి ఉండటం మానసికంగా కూడా ఇబ్బందిగా మారిందని హన్సిక తన పిటిషన్లో తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీని కారణంగా ఇద్దరు కొంతకాలం ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. 2024 జూలై 2 నుండి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారు బంద్రా ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో విడిపోవడం అంటే ఇద్దరు తమ మధ్య ఉన్న సమస్యలను చర్చించి భవిష్యత్తులో కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయానికి రావడం. ఈ విధంగా విడిపోవడం వల్ల పెద్దగా న్యాయపరమైన వివాదాలు లేకుండా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. భరణం విషయంలో కూడా హన్సిక ప్రత్యేకంగా ఏది డిమాండ్ చేయలేదని సమాచారం. సాధారణంగా పరస్పర అంగీకారంతో జరిగే విడాకుల్లో చాలా సందర్భాల్లో భరణం గురించి పెద్ద వివాదం ఉండదు. అంతేకాకుండా హన్సిక తన కెరియర్ ద్వారా మంచి ఆదాయం సంపాదించే స్థితిలో ఉండటం కూడా ఒక కారణంగా చెప్పబడుతోంది. సినిమాలు, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ మరియు వ్యాపారాల ద్వారా ఆమెకు ఇప్పటికే స్థిరమైన ఆదాయం ఉన్నందున భరణం అవసరం అనిపించకపోవచ్చు. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ విషయాన్ని పెద్ద వివాదంగా మార్చకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశం ఉండవచ్చు. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా మీడియా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకోరు. అందువల్ల ఇద్దరు పరస్పర గౌరవంతో పెద్దగా వివాదాలు లేకుండా ఈ వ్యవహారాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విధంగా వారు తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. హన్సిక మోత్వాని తెలుగు సినీ పరిశ్రమల్లో తన అందం, ఉత్సాహభరితమైన నటనతో మంచి గుర్తింపు పొందింది. ఆమె తొలి పెద్ద విజయాల్లో ఒకటి దేశముదురు. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మరియు హన్సికకి తెలుగులో మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. తర్వాత మస్కా 2009లో రామ్ పోతినేని సరసన నటించి కమర్షియల్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా ఆమెను యువ ప్రేక్షకుల్లో మరింత పాపులర్ చేసింది. అదే విధంగా కందిరేగా కూడా మంచి హిట్ గా నిలిచి ఇందులో కూడా రామ్ పోతినేని సరసన ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తర్వాత దేనికైనా రెడీలో విష్ణు మంచుతో కలిసి నటించి మరో విజయాన్ని సాధించింది. అలాగే పవర్లో రవితేజ సరసన నటించి కమర్షియల్గా మంచి సక్సెస్ని అందుకుంది. ఈ సినిమాల ద్వారా హన్సిక తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించి టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్గా నిలిచింది. ఈ విజయాల తరువాత హన్సిక తెలుగు చిత్రాల్లో గ్లామర్తో పాటు తన నటనతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆమె పాత్రలు సాధారణంగా చురుకైన ఉత్సాహభరితమైన యువతిగా ఉండటం వల్ల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ముఖ్యంగా రొమాంటిక్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఆమె ప్రదర్శన దర్శకులకు మరియు నిర్మాతలకు నమ్మకాన్ని కలిగించింది. దీంతో టాలీవుడ్లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి మరియు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని పొందింది. ఇక తరువాత కాలంలో ఆమె తమిళ చిత్రాల్లో కూడా ఎక్కువగా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపును పొందింది. అయినప్పటికీ తెలుగులో చేసిన సినిమాలు ఆమె కెరియర్కు బలమైన పునాది వేశాయి. తన అందం, సరదా నటన, స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల హన్సిక దక్షిణ భారత సినీ పరిశ్రమల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విధంగా ప్రారంభ విజయాలతో మొదలైన ఆమె ప్రయాణం దక్షిణ భారత సినిమా ప్రపంచంలో ఆమెను ఒక ప్రముఖ నటిగా నిలబెట్టింది. ఓ మై ఫ్రెండ్ 2011 ఈ సినిమా యువతకు దగ్గరగా ఉండే స్నేహం మరియు కథతో తెరకెక్కింది. ముఖ్యంగా ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుందా లేదా అన్న భావోద్వేగాలు చుట్టూ కథ నడుస్తోంది. కథలోని భావం బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉండటం మరియు కొన్ని భాగాలు ఎక్కువగా డ్రామాటిక్గా అనిపించడం వల్ల ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ స్పందన వచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాకపోయినా పూర్తిగా విఫలం కాకుండా యావరేజ్గా నిలిచింది. సీతారామ కళ్యాణం లంకలో 2010 ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన సినిమా. కథలో గ్రామీణ నేపథ్యం, ప్రేమ మరియు కుటుంబ అంశాలు ఉన్నాయి. సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే కొంచెం సాధారణంగా ఉండటం వల్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కూడా యావరేజ్ ఫలితంగానే ముగిసింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.